మా స్క్రీన్ కనిపిస్తుందా? హలో, ఎస్ సార్ కనిపిస్తుంది. సో అది మనం నిన్న డిస్కస్ చేసిన డీమ్డ్ ప్రాస్పెక్టస్ రైట్. నెక్స్ట్ ఈ పాయింట్స్ ఇప్పుడు లేవమ్మా, ఇది అవసరం లేదు. 26th అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి చూడండి, ఇందులో చాలా పాయింట్స్ తీసేస్తారు అమెండ్మెంట్స్ లో. ఓకే, స్క్రీన్ మీద మీకు ఉన్నవన్నీ లేటెస్ట్ పాయింట్స్. జస్ట్ ఒక్కసారి చూడండి. That may not be important question. సో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినప్పుడు జనరల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఓవరాల్ గా పాయింట్స్ అనమాట. ఓవరాల్ గా మేజర్ పాయింట్స్ ఏంటి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే, మేజర్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ డేటెడ్ అండ్ సైన్డ్. అంటే ప్రాస్పెక్టస్ మీద డేట్ ఉండాలి, అది ఏ రోజు వరకు అప్డేట్ అయింది. ప్రాస్పెక్టస్ అంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది వాళ్ళు ఎప్పుడో 5 years బ్యాక్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేసి ఇప్పుడు పబ్లిక్ సేల్ కి ఇష్యూ చేస్తామంటే ఒప్పుకోరు కదా. అప్డేటెడ్ ఉండాలి, అందులో డేట్ రాయాలి. ప్రాస్పెక్టస్ డేటెడ్ అంటే ప్రాస్పెక్టస్ మస్ట్ కంటైన్ ద డేట్ అప్ టు విచ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద అప్డేటెడ్. ప్రాస్పెక్టస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటి వరకు అప్డేట్ చేశారనేది డేట్ ఉండాలి. కంపెనీ తరఫున డైరెక్టర్ సైన్ చేయాలి. ఓకే, అది నెక్స్ట్. ప్రాస్పెక్టస్ షల్ కంటైన్ ద ఇన్ఫర్మేషన్. ప్రాస్పెక్టస్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలమ్మా? ఇన్ఫర్మేషన్ స్పెసిఫైడ్ బై సెబీ. Prospectus shall contain the information specified by SEBI. SEBI specify చేసిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. నెక్స్ట్, సో an expert whose report is included in the prospectus shall not be engaged in the promotion, formation or management of a company. అంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్స్ అనుకోండి, ఇంజనీర్స్ వాళ్ళు ల్యాండ్ నో, బిల్డింగ్ నో, మెషినరీనో వాల్యూ చేస్తారు. అలాగే సిఏ వాళ్ళు అనుకోండి, ఫైనాన్స్ వాళ్ళు షేర్స్ వాల్యూ చేస్తారు. షేర్స్ వాల్యూ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తారు. లేదా టెక్నికల్ రిపోర్ట్స్, ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే వాళ్ళు ఒక అసెట్ యూస్ఫుల్ లైఫ్ ఎంత వాల్యూ చేసి ఇస్తారు. ఇలా డిఫరెంట్ ఒక మైన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆ మైన్స్ లో ఎంత మైన్ రావచ్చు, మనకు ఒక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎంత ఆయిల్ రావచ్చు. గవర్నమెంట్ నుంచి లీజ్ తీసుకుంటే, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్ట్ లీజ్ తీసుకుంటే ఎంత రావచ్చు లీజ్ కి. ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనకు తెలియదు. సో ఆ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. మీరు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుంటే ఈ మైన్స్ కి ఇంత మైన్స్ రావచ్చు, మీకు ఇన్ని టన్స్ ఆఫ్ మైన్స్ వస్తాయి అని ఒక రిపోర్ట్స్ ఇస్తారు. అలా ఏ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చినా సరే ఆ రిపోర్ట్ ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎక్స్పర్ట్ కంపెనీకి రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ని కంపెనీ ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేసింది, అయిపోయింది ఇక్కడికి. కానీ ఎలాంటి ఎక్స్పర్ట్ ఇస్తే ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయాలంటే, షల్ నాట్ బి ఎంగేజ్ ఇన్ ద ప్రమోషన్, ఫార్మేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ఏ ఎక్స్పర్ట్ రిపోర్ట్ అయితే మీరు ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేశారో ఆ ఎక్స్పర్ట్ కి కంపెనీకి సంబంధం ఉండకూడదు. హీ మస్ట్ బి ఇండిపెండెంట్ పర్సన్. అర్థమైందమ్మా? ఎ పర్సన్, అన్ ఎక్స్పర్ట్ హూజ్ రిపోర్ట్, an expert whose report has been included in the prospectus shall not be involved in the formation or management of the company. An expert must be independent person. అది ఎవరి రిపోర్ట్ అయితే మనం ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేసామో అతనికి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఎవరి రిపోర్ట్ అయితే ఎక్స్పర్ట్ రిపోర్ట్ ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్ చేసామో అతనికి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అది ఏమో థర్డ్ పాయింట్ అర్థమైందా? హలో, అది మనం ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయొచ్చు, బానే ఉంది. ఎలాంటి ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు అన్నది ఆ పాయింట్. హి షల్ నాట్ బి ఎంగేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆర్ ప్రమోషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాస్పెక్టస్ కి సంబంధించి డిక్లరేషన్ అబౌట్ కంప్లైంట్స్. ప్రాస్పెక్టస్ కి సంబంధించి అప్లికబుల్ ప్రొవిజన్స్ అవి ఎక్కడున్నా, సెబీ యాక్ట్ లో ఉన్నా, కంపెనీస్ యాక్ట్ లో ఉన్నా, స్కెరా అంటే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్, SCRA స్కెరా అంటే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్. అది సో ప్రాస్పెక్టస్ సంబంధించిన ప్రొవిజన్స్, ప్రాస్పెక్టస్ కి అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్స్ ఉన్న ప్రతి యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ మేము ఫాలో అయ్యాము అని ప్రాస్పెక్టస్ లో ఒక డిక్లరేషన్ రాస్తారు డైరెక్టర్స్. ఓకే, అది నెక్స్ట్. డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై వేరియస్ ఏజెన్సీస్. అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ, అండర్ రైటర్స్ కానీ, ఎవరైతే కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారో పబ్లిక్ ఇష్యూలో డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ అప్రూవ్డ్. ఎవరైతే
ప్రాస్పెక్టస్ ఎందుకు ఇష్యూ చేస్తున్నాము? కంపెనీ పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ లో కంపెనీకి అసిస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రాస్పెక్టస్ ని అప్రూవ్ చేయాలి. అది అండర్ రైటర్స్ కావండి, లేదా మర్చెంట్ బ్యాంకర్స్ అనండి, బ్యాంకర్స్ అనండి, బ్యాంకర్స్ టు ద ఇష్యూ అనండి, రిజిస్ట్రార్స్ టు ద ఇష్యూ అనండి, ఎవరైనా అనండి. సో కాబట్టి కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ప్రాసెస్ లో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అప్రూవల్ తీసుకోవాలి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ కి. అది వేరియస్ ఏజెన్సీస్ అంటే ఏంటమ్మా, the entities who are assisting the company in raising money from the public. అది పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేయడంలో కంపెనీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళందరూ వేరియస్ ఏజెన్సీస్ అండి. ఓకే, అది నెక్స్ట్. డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ఈస్ వెట్టెడ్ బై సెబీ టు ఎన్ష్యూర్ అడిక్వసీ ఆఫ్ డిస్క్లోజర్స్. వెట్టెడ్ అన్న ఇక్కడ అప్రూవల్ కిందకే వస్తుంది, అంటే అది కరెక్ట్ అనే పాయింట్ కే వస్తుంది. వెట్టెడ్ అన్న అప్రూవల్ కిందకే వస్తుంది, కరెక్ట్ అనే పాయింట్ వస్తుంది. నెక్స్ట్, ఏ కాపీ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ షల్ బి ఫైల్డ్ విత్ ఆర్ఓసి. సో ఫైల్డ్ విత్ ఆర్ఓసి, పబ్లిక్ ఇష్యూ చేయడానికన్నా ముందు ప్రాస్పెక్టస్ కి ఫైల్ చేయాలి. పబ్లిక్ కి ఇష్యూ చేయడానికన్నా ముందు ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేయాలి. అది ఫైల్డ్ విత్ ఆర్ఓసి. వ్యాలిడ్ ఫర్ 90 days. వ్యాలిడ్ ఫర్ 90 days అంటే ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత విత్ ఇన్ 90 days లో పబ్లిక్ ఇవ్వాలి. ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత పబ్లిక్ ఇవ్వకూడదు. ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత పబ్లిక్ ఇవ్వకూడదు. అర్థమైందా? ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత విత్ ఇన్ 90 days లోనే పబ్లిక్ ఇవ్వాలి. వ్యాలిడ్ ఫర్ 90 days. నెక్స్ట్, ఈ స్టేట్మెంట్స్ ప్రాస్పెక్టస్ లో ఇవ్వాలి. అంటే ఆర్ఓసికి ఫైల్ హలో సార్ కనిపిస్తుంది సార్. సో ఇది నేను బోల్డ్ లో చేసిన పాయింట్స్ అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రాస్పెక్టస్ అంటే ఖచ్చితంగా రిక్వైర్మెంట్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. అంటే ఒక ప్రాస్పెక్టస్ కి అప్లికబుల్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. రిక్వైర్మెంట్స్ అంటే ప్రాస్పెక్టస్ కి అప్లికబుల్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. ప్రాస్పెక్టస్ మీద డేట్ ఉండాలి, సైన్ చేయాలి డైరెక్టర్స్, అందులో ఇన్ఫర్మేషన్ ఉండాలి, సెబీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, సెబీ యాక్ట్ ఇవన్నీ ఫాలో అయ్యామని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ అప్రూవ్ చేయాలి వేరియస్ ఏజెన్సీస్. నెక్స్ట్, వేరియస్ ఏజెన్సీస్ సెబీ కూడా అప్రూవ్ చేయాలి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ని. నెక్స్ట్, అది ఆర్ఓసికి ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత 90 days వ్యాలిడిటీ ఉంటుంది. ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత 90 days వ్యాలిడిటీ ఉంటుంది. అది సో 90 days లోపే పబ్లిక్ ఇవ్వాలి. ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత 90 days లోపు పబ్లిక్ ఇవ్వాలి. 90 days తర్వాత ప్రాస్పెక్టస్ కి వ్యాలిడిటీ ఉండదు, ఎక్స్పైర్ అయిపోతుంది. అది అర్థమైందా? సో ఈ 9th పాయింట్, ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేయాలి అనేది 7th పాయింట్. ఫైల్ చేశాము అని ప్రాస్పెక్టస్ లో రాయాలి, అది 9th పాయింట్. ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేశాము అన్నది ప్రాస్పెక్టస్ రాయాలి. ఎందుకంటే అలా రాస్తే పబ్లిక్ కి నమ్మకం కలుగుతుంది అనమాట. ఓహో, ఈ కాపీ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ ఆల్రెడీ ఆర్ఓసికి ఫైల్ చేశారు కాబట్టి కంపెనీ వాళ్ళు జాగ్రత్తగానే ప్రిపేర్ చేస్తుంటారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఎవరికి ఫైల్ చేయకుండా డైరెక్ట్ గా పబ్లిక్ ఇస్తున్నప్పుడు కంపెనీ రెక్లెస్ గా ఉంటారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఎవరికి ఫైల్ చేయకుండా పబ్లిక్ ఇచ్చినప్పుడు కంపెనీ రెక్లెస్ గా ఉంటారు. ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి డేటా వెళ్ళిందో, ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో, కాస్త భయం ఉంటుంది, అమ్మో రేపు పొద్దున ఏదైనా కేసులు అవుతాయేమో అనేది. కాబట్టి కంపెనీ ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత పబ్లిక్ ఇవ్వాలి. పబ్లిక్ ఇచ్చేటప్పుడు అందులో రాసి ఇవ్వాలి, ఈ ప్రాస్పెక్టస్ ఆల్రెడీ ఒక జిరాక్స్ కాపీ ఆర్ఓసికి ఇచ్చాము అని రాయాలి. సో దట్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రాస్పెక్టస్ విల్ బి ఇంక్రీజ్డ్. ఏమో అర్థమైందా? హలో, రైట్. అది పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్. పైన ఉన్న పాయింట్స్ ఏదైనా వైలేట్ చేస్తే పనిష్మెంట్. ప్రాస్పెక్టస్ మ్యూట్ చేసుకోండి. కాంట్రవెన్షన్ అంటే వైలేషన్. కాంట్రవెన్షన్ అంటే వైలేషన్. ఓకే, కాంట్రవెన్షన్ అంటే వైలేషన్. సో వైలేట్ చేస్తే పనిష్మెంట్, పనిషబుల్. వైలేట్ చేస్తే పనిష్మెంట్, పనిషబుల్. ఓకే, అది వైలేట్ చేస్తే పనిష్మెంట్ ఆర్ పనిషబుల్. ఓకే, ఇది సో ఇది రేర్ గా అడగచ్చు. అంటే జనరల్ గా అయితే నేను ఈ టాపిక్ డిస్కస్ చేసేవాడిని కాదు, కానీ స్టడీ మెట్ లో ఇచ్చారు కాబట్టి తప్పదు డిస్కస్ చేయాల్సిందే. ఎప్పుడైనా అడగచ్చు. ఇంక ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే, బేసిక్ పాయింట్స్ ఇవన్నీ. ఓకే, ఏదైతే హైలైట్ చేసానో ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది నేను మీకు యాక్చువల్ గా చెప్తానని మెమరాండం లో ఒక క్వశ్చన్ మిస్ చేసాము. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ ఎలా చేంజ్ చేస్తారని.
మెమరాండం లో చూడండి సెక్షన్ 13 సబ్ సెక్షన్ 8 ఉంటుంది. సెక్షన్ 13 సబ్ సెక్షన్ 8 10 ఉంటాయి. సో అక్కడ ఆబ్జెక్ట్స్ క్లాస్ డిస్కస్ చేసిన ఒక పాయింట్ స్కిప్ చేశాను నేను మీకు. అది ప్రాస్పెక్టస్ వచ్చినప్పుడు చెప్తానమ్మా అని. అది మెమరాండం లో ఆబ్జెక్ట్స్ క్లాస్ డిస్కస్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 13 సెక్షన్ 13 సబ్ సెక్షన్ 8 ఉంటుంది. అది అప్పుడు చెప్పాను నేను మీకు. అది 6 ప్రాస్పెక్టస్ చాప్టర్ అప్పుడు డిస్కస్ చేస్తానమ్మా అని చెప్పాను. అదే ఈ క్వశ్చన్ సెక్షన్ 27. ఇక్కడ ఏంటి అంటే కంపెనీ పబ్లిక్ కి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారు, ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేశారు. ఆ ప్రాస్పెక్టస్ తో కంపెనీ బిజినెస్ ఏంటో చెప్పారు. ఓకే, పబ్లిక్ కి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారు. ఇష్యూ చేసి మనీ కలెక్ట్ చేసుకున్నారు. మనీ కలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మనీ వాడారు. కంపెనీ ప్రాస్పెక్టస్ తో చెప్పిన బిజినెస్ కి కొంచెం మనీ వాడారు. ఇంకా కొంచెం మనీ మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వేరే బిజినెస్ కి మారాలి అనుకుంటున్నారు. చూడండి ఇప్పుడు అక్కడ జరిగిన సీక్వెన్స్ ఏంటి? స్టెప్ 1. స్టెప్ 1 ఏంటమ్మా? సరే స్టెప్ 1 కాదు, సరే రాస్తాను. ఓకే, కంపెనీ ప్రిపేర్డ్ ద ప్రాస్పెక్టస్. కంపెనీ ప్రిపేర్డ్ ద ప్రాస్పెక్టస్. కంపెనీ ఇది రాయకూడదు, ఎగ్జామ్ లో రాయకూడదు. నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా సీక్వెన్స్. కంపెనీ ప్రిపేర్డ్ ద ప్రాస్పెక్టస్. దట్ ప్రాస్పెక్టస్ contains the specifies the name of specifies the business, specifies the purpose for which the money raised from the for the purpose for which the money raised will be utilized. ఓకే, ఏ ప్రాస్పెక్టస్ లో చెప్పిన ఆ డబ్బులు ఏ పర్పస్ కి వాడుకుంటారో ఆ పర్పస్ రాశారు. ఓకే, కంపెనీ ఇష్యూడ్ సచ్ ప్రాస్పెక్టస్. Company issued that prospectus to the public. Company issued that prospectus to the public. Company issued that prospectus to the public. Okay, company issued that prospectus to the public. Okay, company collected money from the public. Company collected money from the public. Company collected money from the public. Okay, next, company utilized the money. Company utilized some portion of money. Utilized some money. Company utilized some money for the purpose specified in the prospectus. For the purpose specified in the prospectus. Some money is still remaining. Some money is still remaining unutilized. Some money is still remaining unutilized. Now company wants to utilize such remaining amount for other purposes. Other purpose other than those specified in the prospectus. Purpose other than those specified in the prospectus. Prospectus లో చెప్పిన పర్పస్ కాకుండా అదర్ పర్పస్ కు చేస్తున్నారు. ఇదంతా క్వశ్చన్ అమ్మ, ఆన్సర్ కాదు. మీరు దనదన రాసేసుకుంటారేమో నోట్స్ లో. ఆన్సర్ కాదు. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి అనేది ఇప్పుడు రిమైనింగ్ ఆన్సర్. నేను పైన రాసిన పాయింట్స్ అన్ని క్వశ్చన్, జరిగిన సంగతులు, పాస్ట్. ఇది ఫ్యూచర్ లో ఏం చేయాలి. ఏం అర్థమైందా? హలో, ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అన్నది. ఇప్పుడు సెవెంత్ పాయింట్ ఏంటి? కంపెనీ డిజైర్ ఏంటి? వేరే పర్పస్ కి వాడాలనుకుంటారు. ఏం చేయాలి? వేరే పర్పస్ కి వాడాలనుకుంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? వేరే పర్పస్ కి వాడాలనుకుంటే ఏ ప్రొసీజర్ వాడాలి? then the company has to follow the below procedure. అది ఒకవేళ ఇలా చేయాలి అంటే కంపెనీ ఫాలోయింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే, కంపెనీ ఫాలోయింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. రైట్, చూడండి. ఎనీ టైమ్ ఇఫ్ ఎ కంపెనీ వాంట్స్ టు చేంజ్ ద, ఇదంతా నేను చెప్పింది. ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి కదమ్మా, అదే నేను మీకు చెప్పింది పైన బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా. ఆ 2 లైన్లు నేను మీకు చెప్పింది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా. నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఇది ఒక పాయింట్. ఇది బ్యాక్గ్రౌండ్. ఇలా చేయాలి అంటే ఏ పర్పస్ అయితే చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? అది క్వశ్చన్. అర్థమైందమ్మా? ఏ పర్పస్ కి అయితే చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కి వాడాలంటే ఏం చేయాలనేదే క్వశ్చన్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. ఆ స్పెషల్ రిజల్యూషన్ ఎలా పాస్ చేయాలి? త్రూ పోస్టల్ బ్యాలెట్.
ఆ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి త్రూ పోస్టల్ బ్యాలెట్. అంటే మీటింగ్ కండక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు మీటింగ్ కండక్ట్ చేశారనుకోండి అందరూ రారు. మీటింగ్ కండక్ట్ చేస్తే అందరూ రారు, ఎవరికి వాళ్ళకి బిజీ ఉంటుంది. కాబట్టి మీరు పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి? కంపెనీ ప్రపోజల్ ని షేర్ హోల్డర్స్ కి పోస్ట్ చేస్తారు. షేర్ హోల్డర్స్ రిప్లై అప్రూవల్ కావచ్చు, రిజెక్షన్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇస్ ద షేర్ హోల్డర్స్ opinion of the shareholders, whether it is favorable or unfavorable, against ఏదైనా పర్లేదు, వాళ్ళ రిప్లై కూడా పోస్ట్ లో వస్తుంది. సో పోస్టల్ బ్యాలెట్ అనేది నేను జనరల్ మీటింగ్ లో డిస్కస్ చేస్తాను. పోస్టల్ బ్యాలెట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద జనరల్ మీటింగ్. For now in simple terms, postal. హలో సార్. చెప్పమ్మా. లేదు సార్, చెప్పండి సార్, వింటున్నా సార్. Postal ballot refers to sending company proposal to the shareholders by post and shareholders opinion on such proposal shall be sent to the company, by the shareholders to the company. ఇది అర్థమైందమ్మా. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే డీటెయిల్ గా జనరల్ మీటింగ్ చాప్టర్ లో డిస్కస్ చేస్తారు. జిఎం అంటే అక్కడ జనరల్ మీటింగ్ చాప్టర్. విల్ బి డిస్కస్డ్ ఇన్ జనరల్ మీటింగ్ చాప్టర్. విల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. ద జనరల్ మీటింగ్ చాప్టర్. ఇది డీటెయిల్ గా జనరల్ మీటింగ్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అది గుర్తుపెట్టుకోండి. ఫర్ నౌ ఇన్ సింపుల్ టర్మ్స్, పోస్టల్ బ్యాలెట్ రిఫర్స్ టు సెండింగ్ కంపెనీ ప్రపోజల్ టు ద షేర్హోల్డర్స్ బై పోస్ట్ అండ్ షేర్హోల్డర్స్ ఒపీనియన్ ఆన్ సచ్ ప్రపోజల్ షల్ బి సెంట్ బై ద షేర్హోల్డర్స్ టు ద కంపెనీ త్రూ పోస్ట్. అది కంపెనీ ప్రపోజల్ ని షేర్హోల్డర్ పోస్ట్ లో పంపిస్తారు, షేర్హోల్డర్స్ ఒపీనియన్ కూడా పోస్ట్ లో పంపిస్తారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సార్ చెప్పమ్మా. సార్ మీరు చెప్పేది రాసుకోమంటారా సార్? నేను ఇప్పుడు బోల్డ్ లో రాసుకున్నదా? ఏం సార్? నేను బోల్డ్ లో రాస్తున్నాను అదా? అవును సార్. నేను ఏదైతే మీకు మెటీరియల్ లో మేడం పంపించారు కదా, అదే రాసుకోవాలి. ఇదంతా అవసరం లేదు. చెప్పేటప్పుడు వాయిస్ లో ఎక్కడైనా మిస్ అవుతే ఒక సేఫ్ సైడ్ కోసం రాస్తున్నాను అంతే. అర్థమైందా? ఏదైతే నేను ఇలా రాస్తున్నాను ఎక్స్ట్రాగా అదంతా మీరు రాసుకోకండి. ఓకే సార్. నేను ఎక్కడ వాయిస్ లో ఎక్కడైనా మిస్ అయినా కాస్త నా కాన్ఫిడెన్స్ కోసం, మీరు విన్నారు అనే తృప్తి కోసం అంతే. ఓకే ఓకే సార్. సెండింగ్ షేర్హోల్డర్స్ ఒపీనియన్ ఆన్ సచ్ ప్రపోజల్ టు ద కంపెనీ త్రూ పోస్ట్. అది ఓకే. ఇదంతా అక్కడ మిస్ అయింది కాదు. ఒకవేళ మిస్ అయితే నేను చెప్తాను, ఇది మిస్ అయిందమ్మా ఇంట్రొడ్యూస్ చేసుకోండి అని. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతే. ఓకే, అది. సో షేర్ హోల్డర్స్ ఇది ఏంటి ఏం చెప్పానమ్మా? పోస్టల్ బ్యాలెట్ అంటే నేనేం చెప్పాను? జనరల్ మీటింగ్ సాఫ్ట్వేర్ డిస్కస్ చేస్తాను డీటెయిల్ గా. ప్రస్తుతానికైతే ఈ పాయింట్స్. ఫర్ నౌ ఇన్ సింపుల్ టర్మ్స్ ఈ పాయింట్స్. మీకు అంతగా అయితే ఒక పని చేస్తానండి. నేను ఏం చేస్తానంటే దీన్ని కలర్ మార్చేస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను బోర్డ్ లో పెట్టినవి మీరు కూడా బోర్డ్ లో పెట్టుకోండి. మీకు అర్థమవడానికి. అండర్లైన్ చేసుకోవడము, బుక్స్ ఏదైనా తీసుకొని ఉంటే బుక్ లో అండర్లైన్ చేసుకోవడమో చేసుకోండి. ఏదైతే కలర్ లో బోల్డ్ పెట్టానో అది మీరు అండర్లైన్ చేసుకోండి. రిమైనింగ్ అంత మాత్రం వదిలేసుకోండి, ఇంకా జస్ట్ వినడానికి అంతే. ఓకే సార్. ఓకే, అది ఈ పాయింట్ అర్థమైంది. ఇదంతా కూడా అంతే, మీరు ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్తే మీకు వినిపిస్తుందో లేదో, అంతగా అర్థం అవుతుందో లేదో అని చెప్పి రాస్తాను అంతే. నేను రాసాను కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేశారు, అందులో పర్పస్ మెన్షన్ చేశారు, పబ్లిక్ ఇష్యూ చేశారు, మనీ కలెక్ట్ చేసుకున్నారు, కాస్త మనీ వాడుకున్నారు, ఇంకొంచెం మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన మనీని వేరే పర్పస్ కి వాడాలనుకుంటున్నారు. అప్పుడు ఏంటి? ఇది బ్యాక్గ్రౌండ్, ఇది క్వశ్చన్ కి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, అది నెక్స్ట్. సో అప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే ఇది స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి? త్రూ పోస్టల్ బ్యాలెట్. స్పెషల్ రెజల్యూషన్ అంటే ఏంటి? ఎలా పాస్ చేయాలి? త్రూ పోస్టల్ బ్యాలెట్. ఓకే, నౌ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి ఎలా? త్రూ పోస్టల్ బ్యాలెట్. నెక్స్ట్, సో ఆ స్పెషల్ రెజల్యూషన్ 2 న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి.
resolution shall be published in 2 newspapers. అది ఇంగ్లీష్ వెర్నాకులర్ అది కూడా మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మేము రాయాలి కాబట్టి చెప్తున్నా. ఇదంతా కూడా మీరు ఎగ్జామ్ లో స్కిప్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఈస్ దేర్ దిస్ యూ కెన్ స్ట్రైక్ ఆఫ్ ఇన్ ద ఎగ్జామ్. అంతా కూడా ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, మాకు బుక్ లో ఉన్నది ఎంత చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. యూ కెన్ సింప్లీ రైట్ దిస్ పాయింట్. రిజల్యూషన్ నోటీస్ ఫర్ సచ్ రిజల్యూషన్ పబ్లిష్ ఇన్ ద న్యూస్ పేపర్స్. 2 న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ తర్వాత ఆ నోటీస్ ఎప్పుడు వెబ్సైట్ లో పబ్లిష్ చేయాలి. ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కంపెనీ. ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ వెబ్సైట్ లో కంపెనీ వెబ్సైట్ లో కూడా పోస్ట్ చేయాలి. కంపెనీ వెబ్సైట్ లో పోస్ట్ చేయాలి. నెక్స్ట్ మనీ రైజ్డ్ త్రూ ప్రాస్పెక్టస్ షెల్ నాట్ బి యూటిలైజ్డ్ ఫర్ బయింగ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ, ఎనీ అదర్ లిస్టెడ్ కంపెనీ. ఇక్కడ చూడండి, అంటే మీరు పబ్లిక్ నుంచి డబ్బులు రైజ్ చేశారు, మీకు ఏదైనా బిజినెస్ నీడ్ ఉంటే వాడుకోండి, అంతేగాని మీరు తీసుకెళ్లి మళ్ళీ ఇంకో కంపెనీ షేర్స్ లో పెట్టకూడదు. ఆ విషయం పబ్లిక్ కూడా తెలుసు. మీరేంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మీరు వేరే దగ్గర పెట్టేది, అర్థమైందా? సో కంపెనీ పబ్లిక్ నుంచి రైజ్ చేసిన మనీ కంపెనీ బిజినెస్ కోసమే వాడుకోవాలి. ఆ మనీ తీసుకెళ్లి కంపెనీ వేరే వాళ్ళ షేర్స్ పర్చేస్ చేయకూడదు. అండర్స్టాండ్ దిస్ పాయింట్? హలో, అదర్ కంపెనీ బయింగ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ అనదర్ కంపెనీ. అర్థమైందమ్మా పాయింట్? ఒకసారి చెప్పండి సార్. కంపెనీ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసుకున్న మనీ కంపెనీ బిజినెస్ కోసమే వాడాలి. ఆ మనీతో కంపెనీ మళ్ళీ వేరే కంపెనీ షేర్స్ కొనకూడదు. ఓకే సార్. కంపెనీ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసుకున్న మనీ కంపెనీ బిజినెస్ కోసమే వాడుకోవాలి. ఆ మనీ మళ్ళీ వేరే కంపెనీ షేర్స్ కొనడానికి వాడకూడదు. ఓకే ఓకే సార్. ఇంపార్టెంట్ అమ్మా, ఒకసారి చూసుకోండి. అంటే నాలెడ్జ్ కోసమే, ఎగ్జామ్ లో ఇంత డీప్ గా అడుగుతారని కాదు. నెక్స్ట్ ఎగ్జిట్ ఆఫర్ అంటే ఏంటి అంటే, ఇక్కడ పైన స్పెషల్ రిజల్యూషన్ చెప్పాం. స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటి? 75% షేర్స్ ఒప్పుకొని ఉంటారు. స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటి? 75% షేర్స్ ఒప్పుకొని ఉంటారు. స్పెషల్ రిజల్యూషన్ అంటే 75% షేర్ హోల్డర్స్ ఒప్పుకొని ఉంటారు. స్పెషల్ రిజల్యూషన్ అంటే 75% షేర్ హోల్డర్స్ అప్రూవ్డ్. మరి 75% అప్రూవ్ చేశారంటే దాని అర్థం ఏంటి? 25 రిజెక్ట్ చేశారని అర్థం. 25 రిజెక్టెడ్. సో ఆ రిజెక్టెడ్ షేర్ హోల్డర్స్ డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటున్నాం. అర్థమైందమ్మా? స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటి? 75% ఒప్పుకున్నారు, 25% రిజెక్ట్ చేశారు. స్పెషల్ రిజల్యూషన్ అంటే 75% ఒప్పుకున్నారు, బానే ఉంది. సో 75% ఒప్పుకున్నారంటే దాని అర్థం ఏంటి? 25% ఒప్పుకోలేదని అర్థం. వాళ్ళని డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. వాళ్ళని ఏమంటాము? డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. సో ఇక్కడ డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్ who voted against the proposal, company's proposal. కంపెనీస్ ప్రపోజల్ కి ఎగనెస్ట్ గా ఓటేసిన వాళ్ళని డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. కంపెనీ ప్రపోజల్ కి ఎగనెస్ట్ గా ఓటేసిన వాళ్ళని డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. కంపెనీ ప్రపోజల్ కి ఎగనెస్ట్ గా ఓటేసిన వాళ్ళని డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. షేర్ హోల్డర్స్ హూ ఓటెడ్ ఎగనెస్ట్ ద కంపెనీ ప్రపోజల్, అది డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ అంటాం. సో వాళ్ళకు ఎగ్జిట్ ఆఫర్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ కి ఏమి ఇవ్వాలి? ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలి. అంటే కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయే ఆప్షన్ ఇవ్వాలి. ఎగ్జిట్ ఆఫర్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి ఎగ్జిట్ ఆఫర్? డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ప్రమోటర్స్ ఆర్ కంట్రోలింగ్ షేర్ హోల్డర్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎగ్జిట్ ఆఫర్ అంటే ఏంటి అంటే, ఎగ్జిట్ ఆఫర్ మీన్స్ the promoters should purchase the shares of the promoter should purchase the shares of persons who voted against, and the promoter shall pay money to, such shareholders, అది ఏమర్థమైందా? ఎగ్జిట్ ఆఫర్ అంటే ఏంటన్నది? ఎగ్జిట్ ఆఫర్ అంటే ప్రమోటర్స్ ఎవరికైతే ఎగనెస్ట్ గా ఉన్నారో, కంపెనీ చేసే వ్యాపారం ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళకు బయటకు వెళ్ళిపోయే ఫెసిలిటీ మీరే కలిగించాలి. దాన్నే ఎగ్జిట్ ఆఫర్ అంటున్నాం. అంటే దారి చూపిస్తున్నాం అనమాట. మేము ఈ వ్యాపారం చేస్తున్నాము, ఇప్పటిదాకా మాకు ఈ వ్యాపారం నచ్చట్లేదు, మేము వేరే వ్యాపారం చేయాలనుకున్నాము, ఉంటే కంపెనీలో ఉండండి, లేదా మీరు పెట్టుబడి తీసుకుని వెళ్ళిపోండి, అంతే. అర్థమైందమ్మా? హలో కాబట్టి కంపెనీ వ్యాపారం మార్చేసాము. నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు వాడు పెట్టిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అది అలా. ఎవరైతే ఉన్నారో మిగిలిపోయారో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. యాజ్ సింపుల్ యాజ్ యువర్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటుంది కదా మరి, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ అని.
రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఉంటుందా పార్ట్నర్షిప్ ఫర్మ్ లో? హలో హలో సార్. అది సో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ లాగా రోహిత్ విజయ్ మీరు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోకండి, నేను చెప్తే రిప్లై ఇవ్వడానికి ఉంటుంది. ఓకే ఓకే సార్. అది సో ఎగ్జిట్ ఆఫర్ అంటే ఏంటమ్మా, సిమిలర్ టు అవర్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. ఒక పార్ట్నర్ రిటైర్ అయిపోతే రిమైనింగ్ మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కదా రిటైర్మెంట్ పార్ట్నర్ డబ్బులు కట్టాల్సింది. హలో హలో సార్. అది కాబట్టి అది ఎగ్జిట్ ఆఫర్ అంటే. ఎగ్జిట్ ఆఫర్ అంటే ఎవరికి ఇస్తున్నారు అనేది పాయింట్. ఎగ్జిట్ ఆఫర్ ఎవరికి ఇస్తున్నారు అనేది పాయింట్. ప్రమోటర్స్ వీళ్ళకి ఇస్తున్నారు, డిసెంటింగ్ షేర్డర్స్ కి ఇస్తున్నారు. ప్రమోటర్స్ డిసెంటింగ్ షేర్డర్స్ కి ఇస్తున్నారు, అది ఎగ్జిట్ ఆఫర్ అంటే. అది మీరు అండర్లైన్ చేసుకున్నా సరిపోదు. ఎగ్జిట్ ఆఫర్ ఎవరికి ఇస్తున్నాము? టు డిసెంటింగ్ షేర్డర్స్, బై కంట్రోలింగ్ షేర్. కండిషన్స్ ఏంటి? ఆ ఎగ్జిట్ ఆఫర్ కి కండిషన్స్ ఏంటి? కండిషన్స్ పెట్టు, సౌండ్ వస్తుంది, స్పెసిఫైడ్ ఇన్ సెబీ. కండిషన్స్ స్పెసిఫైడ్ బై ద సెబీ రెగ్యులేషన్స్. కండిషన్స్ స్పెసిఫైడ్ బై ద సెబీ. ఆ ఎగ్జిట్ ఆఫర్ ఎలా చేయాలి అనేది సెబీ చెప్పిన కండిషన్స్. ఆ ఎగ్జిట్ ఆఫర్ ఎలా ఉండాలి అన్నది సెబీ చెప్పిన కండిషన్స్ ప్రకారం ఉంటుంది. ఓకే అది నెక్స్ట్ సెబీ, అది మీరు జస్ట్ మీ నాలెడ్జ్ కోసం ఇచ్చాను. రెగ్యులేషన్ 69A ఆఫ్ సెబీ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అన్నది జస్ట్ మీ నాలెడ్జ్ కోసం ఇచ్చాను. ఓకే అది సో ఎగ్జిట్ ఆఫర్ టు డిసెంటింగ్ షేర్డర్స్ బై ప్రమోటర్స్ ఆర్ కంట్రోలింగ్ షేర్డర్స్. అది సో ఓవరాల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మనం రాసుకుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం రాసుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసుకుంటే, డిస్కస్ చేసిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ పాయింట్, so to change the objects specified in the prospectus, the company has to pass special resolution. Company special resolution pass చేయాలి. నెక్స్ట్ ఆ స్పెషల్ రిజల్యూషన్ ఎలా పాస్ చేయాలి, ఎలా ఉండాలి? such special resolution shall be passed through postal ballot. Shall be passed through postal ballot. Okay, the notice given for passing such special resolution shall be published in two newspapers, and also placed in the company website. అది మనమ్మ ప్రాస్పెక్టస్ తో చెప్పిన పర్పస్ చేంజ్ చేయాలంటే, to change the objects specified in the prospectus, the company has to pass special resolution. ఆ స్పెషల్ రిజల్యూషన్ ఎలా ఉండాలి? త్రూ పోస్టల్ బ్యాలెట్. ఆ పోస్టల్ బ్యాలెట్ కి ఎలా పంపించే ముందు న్యూస్ పేపర్స్ లోను వెబ్సైట్ లోను పబ్లిష్ చేయాలి. ఓకే నెక్స్ట్, మనీ రైజ్డ్ shall not be invested in the equities, in the shares of other listed company. మీరు రైజ్ చేసినప్పుడు మీరే వాడుకోండి. వేరే వాళ్ళ కోసం మీరు డబ్బులు రైజ్ చేయడం ఏంటి? మీరు డబ్బులు రైజ్ చేస్తే మీరు వాడుకోవాలి, వేరే వాళ్ళ కోసం మీరు రైజ్ చేయడం ఏంటి? అసలు పాజిబుల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ పాయింట్, సో ఎగ్జిట్ ఆఫర్ to those shareholders who did not agree for change,
who did not agree for a change. అంటే చేంజ్ ఒప్పుకొని వాళ్ళు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ dissenting shareholders. That is called as dissenting shareholders. To those shareholders who did not agree for change, that is called as dissenting shareholders. An exit offer shall be given. An exit offer shall be given. Exit offer given. Everybody, such exit offer shall be given. Such exit offer shall be given by promoters. Such exit offer will be given by promoters. Conditions of such exit offer. Such exit offer shall be given. Such exit offer shall be given as per the conditions shall be given as per the conditions specified in SEBI regulations. అదేమమ్మా, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చదువుకుంది ఇప్పుడు దాకా. టు చేంజ్ ద ఆబ్జెక్ట్స్, ప్రాస్పెక్టస్ తో చెప్పిన ఆబ్జెక్ట్స్ మార్చాలి అంటే కంపెనీ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఆ స్పెషల్ రిజల్యూషన్ ఎలా ఉండాలి? పోస్టల్ బ్యాలెట్ లో పాస్ చేయాలి. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయడానికి కన్నా ముందు ఏం చేయాలి? 2 న్యూస్ పేపర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, కంపెనీ వెబ్సైట్ లో పబ్లిష్ చేయాలి. నెక్స్ట్, పబ్లిక్ నుంచి రైజ్ చేసిన మనీ ఏం చేయాలి అంటే కంపెనీ బిజినెస్ కోసమే వాడుకోవాలి, వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వాడుకోవాలి. మీరు తెచ్చుకున్న డబ్బు, మీరు అప్పు చేసి తెచ్చుకున్న డబ్బులు మీకోసమే వాడుకోండి. వేరే వాళ్ళ కోసం మీకెందుకు అప్పు మీరు ఎందుకు అప్పు చేయాలి? మీరు వేరే వాళ్ళ కోసం అప్పు చేస్తున్నారంటే ఆ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని సెబీ ప్రొహిబిట్ చేస్తుందని అర్థం. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయకూడదు. అది సో కాబట్టి వాట్ ఎవర్ ద మనీ రైజ్డ్ బై యూ, యూటిలైజ్ యువర్ సెల్ఫ్, డోంట్ గివ్ ఇట్ మనీ టు అదర్స్. అది దట్ ఈస్ ద 4th పాయింట్. నెక్స్ట్, ఎవరైతే ఒప్పుకోలేదో డిసెంటింగ్ షేర్డర్స్, వాళ్ళకి ఎగ్జిట్ ఆఫర్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలంటే ప్రమోటర్స్ ఆర్ కంట్రోలింగ్ షేర్డర్స్ ఇవ్వాలి. అది సబ్జెక్ట్ టు సెబీ రెగ్యులేషన్స్. ఆ ఎగ్జిట్ ఆఫర్ కి కండిషన్స్ ఏంటి అంటే ఎంత ఇవ్వాలి? ఎగ్జిట్ ఆఫర్ కి కండిషన్స్ ఏంటి అంటే స్పెషల్ సెబీ రెగ్యులేషన్స్ లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అదే మనం ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెక్షన్ 27 ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చూడండి. దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉందమ్మా. ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఉండాలి ఇందులో. ప్రాక్టికల్ క్వశ్చన్ ఎక్కడ మిస్ చేస్తారు? లేదమ్మా, ఎక్కడో మిస్ చేసినట్టుంది సంథింగ్. ఓకే,
ఒకసారి స్టడీ మెటీరియల్ ఉంది, నేను చూపిస్తాను చూడండి. మీకు ఇచ్చిన మెటీరియల్ ఎక్కడ మిస్ అయినట్టుంది ప్రాక్టికల్ క్వశ్చన్. దెర్ ఈస్ వన్ ప్రాక్టికల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. కంపెనీ పేరు గుర్తురావట్లేదు నాకు, అసలు కంపెనీ పేరు గుర్తొచ్చుంటే ఆవిడ టేకినట్టు డైరెక్ట్లీ. తర్వాత చూసి చెప్తాను. ఇక్కడ ఉందా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ దానిపైన, ఇంపార్టెంట్ టాపిక్ అవి. ఓకే, తర్వాత చూసి చెప్తాను. దొరకట్లేదు నాకు, ఐ డోంట్ నో స్టడీ మెటీరియల్ ఉందో సమ్వేర్, నేను చూసాను. able to realize from where I have seen article ఎక్కడ చూసాను, స్టడీ మెటీరియల్ ఎక్కడ చూసాను నాకు తెలియదు, బట్ నేను చూసాను దాని మీద. ఓకే రైట్, ఎనివే తర్వాత రేపు చూసి చెప్తాను అండి, ఎక్కడ నుండి చూసి చెప్తాను. అది ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది. కాన్సెప్ట్ అయితే ఇది, ఒక పర్పస్ కి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసాము, దాన్ని మార్చాలంటే ఏంటి ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ అది. ఓకే నెక్స్ట్ ఇది చూడండి, ఆఫర్ ఫర్ సేల్. ఇది ఎక్కువగా జరుగుతుందమ్మా ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ లో. చాలా మందికి తెలియదు కానీ ఎక్కువగా హై రేంజ్ లో జరుగుతుంది ఇది. ఈ ఆఫర్ ఫర్ సేల్ అనేది చాలా ఎక్కువ రేంజ్ లో జరుగుతుంది. ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటంటే, ఎవరైతే కంపెనీలో షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు వచ్చి కంపెనీని అడుగుతున్నారు అనమాట, సార్ మా షేర్స్ మీరు పబ్లిక్ కి అమ్మి పెట్టండి అని. అర్థమైందమ్మా? ఎవరిని ఏం అడుగుతున్నారంటే, ఆల్రెడీ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ అమ్మేయాలి అనుకుంటున్నారు వాళ్ళ షేర్స్. ఎవరికి అమ్మాలో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి దొరకట్లేదు బయర్స్ ఎవరు. కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చి కంపెనీని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే, సార్ మేము మీ కంపెనీలో షేర్స్ కొన్నాము, ఇప్పుడు మా షేర్స్ మీరు పబ్లిక్ కి అమ్మేయండి అని అడుగుతున్నారు. ఎవరు? ఎగ్జిస్టింగ్ షేర్స్ కంపెనీని అడుగుతున్నారు. అప్పుడు కంపెనీ ప్రాస్పెక్టస్ ఇస్తారు పబ్లిక్ కి, ఇలా చూడండి ఇది మా కంపెనీ, ఇప్పుడు దాకా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళకి షేర్స్ అమ్మేయాలనుకుంటున్నారు, మీరు కొంటారా అని కంపెనీ పబ్లిక్ కి ప్రాస్పెక్టస్ ఇస్తుంది. అది సో ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏం జరుగుతుందమ్మా, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వచ్చి కంపెనీని రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మేము మీ కంపెనీలో షేర్స్ కొన్నాము, ఇప్పుడు మాకు మీ కంపెనీలో ఉండాలని లేదు, మేము అమ్మేయాలనుకుంటున్నాము, మీరు ఎవరినైనా వెతికి మా షేర్స్ అమ్మి పెడతారా అని అడుగుతున్నారు. అర్థమైందమ్మా? హలో, ఎవరైనా రిప్లై ఇవ్వండి, ఏమర్థమైంది ఆఫర్ ఫర్ సేల్ అంటే? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ పబ్లిక్ అమ్మాలని చెప్తారు సార్ కంపెనీకి, కంపెనీని అడుగుతున్నారు ఎవరికన్నా అమ్మి పెట్టండి అని. అవునా? ఎస్ సార్, అవునవును సార్. Existing shareholders are requesting the company to sell the shares of the existing shareholders to the public. మా షేర్స్ పబ్లిక్ కి అమ్మి పెట్టండి అంటున్నారు.
అంటే ఇది చాలా వరకు జరుగుతుంది కంపెనీలో. కంపెనీ ప్రాస్పెక్టస్ ఇస్తారు. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా మంది దీని గురించి పట్టించుకోవట్లేదు అనమాట. ఏంటి ఇన్వెస్టర్స్ కంపెనీ ప్రాస్పెక్టస్ ఇస్తే ఆ కంపెనీ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారు, మనీ కలెక్ట్ చేసుకున్నారు, కంపెనీ వ్యాపారం బాగుపడుతుంది, కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అని పిచ్చితో కొంటున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళు డబ్బులు కట్టిన అమౌంట్ ఎవరికి వెళ్తుంది? ఎగ్జిస్టింగ్ షేర్స్ కదా. హలో, కాబట్టి కంపెనీకి రూపాయి కూడా రాదు దాంట్లో, కంపెనీకి దాంట్లో రూపాయి కూడా రాదు. కంపెనీ ఊరికే మధ్యలో ఉండి ఒక షేర్ హోల్డర్ నుంచి ఇంకొక షేర్ హోల్డర్ కి హెల్ప్ చేస్తున్నారు అంతే. ఇట్స్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంతే. ఇట్స్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. నో మనీ విల్ కమ్ టు ద కంపెనీ. బట్ కాకపోతే కంపెనీ మధ్యవర్తిగా ఉండి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసుకుని ఆ మనీ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఇచ్చేస్తున్నారు అంతే. కానీ దాని విషయం ఎవరు పట్టించుకోవట్లేదు. నో బడీ కేర్ అబౌట్ దట్. ఎవరు చదివితే కదా ప్రాస్పెక్టస్ ని, ఎందుకు ఇలా మనీ రైజ్ చేస్తున్నారని ఎవరు చదవట్లేదు. మీకు తెలిసిన రీసెంట్ గా ఏదైనా కంపెనీ చెప్పండి ఐపీఓకి వచ్చింది, పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీ చెప్పండి మీకు తెలిసిన. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డా? ఎస్ సార్, మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్ మీరు నాకు ఆ రోజు. మీ క్లాస్ లో చెప్పానా? అవునవును సార్. ఆఫర్ ఫర్ సేల్ కే చెప్పానా? అవునవును సార్. ఓకే. అయితే సో అంటే ఇప్పుడు ఏమన్నారంటే ఆ రోజు క్లాస్ చెప్పే 2 days ముందే వాళ్ళు ఇష్యూ చేస్తారని చెప్పారు. సో కాబట్టి పాయింట్ ఏంటంటే అక్కడ, సో ఎస్బీఐ క్రెడిట్స్ కార్డ్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటే ఆ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనే కంపెనీలో వేరే వాళ్ళు ఉంటారు షేర్ హోల్డర్స్. ఇప్పుడు వాళ్ళు అమ్మేస్తున్నారు అనమాట. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇన్వెస్టర్స్ మోసపోతున్నారు. ఆ కంపెనీ ప్రాస్పెక్టస్ వచ్చింది, కంపెనీ చాలా మంచి కంపెనీ, బిజినెస్ డెవలప్ అవుతుంది అనుకుంటారు, కానీ కంపెనీకి రూపాయి రాదు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు మీరు ఇదే చూడండి అమ్మా, ఏంటి వాట్ వి కాల్ జియోదే తీసుకోండి. జియోలో అంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, అందరూ వచ్చి గూగుల్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే గూగుల్, ఫేస్బుక్ ఎవరైనా సరే జియోలో ఇన్వెస్ట్ చేస్తే అందులో ఓన్లీ 10% మాత్రమే జియో వాళ్ళ దగ్గర ఉంటున్నాయి డబ్బులు. రిమైనింగ్ అన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డింగ్ కంపెనీ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని, పెట్రోకెమికల్స్ బిజినెస్, దానికి వెళ్తున్నాయి. అక్కడ ఉన్న అప్పులు తీర్చడానికి వాడుతున్నారు, ఈ జియో వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి కాదు. ఆ విషయం ఎవరికి తెలియట్లేదు. అందరూ జియోలో డబ్బులు పెడుతున్నారు, జియో డెవలప్ అవుతుందంటే పిచ్చినాయలు. జియో డెవలప్ అవుతుంది, జియోలో రూపాయి కూడా ఇన్వెస్ట్ ఉండదు అక్కడ. జియోలో ఉన్న డబ్బులన్నీ ఎవరైతే గూగుల్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు తీసుకెళ్లి జియోలో డబ్బులు పెడుతున్నారో ఆ డబ్బులు పెట్టడం అంటే అక్కడ ఎగ్జిస్టింగ్ షేర్స్ సేల్ చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL is the existing shareholder. RIL is the existing shareholder in Jio Platforms. Jio Platforms అనేది కంపెనీ అమ్మ. Jio Platforms అనేది కంపెనీ. Jio Platforms అనేది కంపెనీ. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది హోల్డింగ్ కంపెనీ, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్. మీరు చదవండి, బాగా డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఓన్లీ 10% మాత్రమే వాళ్ళకి వెళ్తుంది. ఎవరికి? జియో ప్లాట్ఫామ్స్ కి. జియో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇన్ జియో ప్లాట్ఫామ్. నౌ జియో ప్లాట్ఫామ్స్ కలెక్టెడ్ మనీ ఫ్రమ్ ఎవరి నుంచి? ఫేస్బుక్ అండ్ గూగుల్. Jio platforms collected money from Facebook and Google. Okay, right. Jio platforms retained only 10% of such money. Only 10% of such money. The balance 90% is given by Jio Platforms to Reliance Industries Limited. ఇది జియో ప్లాట్ఫామ్స్ వాళ్ళు కలెక్ట్ ఓన్లీ 10%. అన్నట్టు ఫేస్బుక్, గూగుల్ వాళ్ళు జియో ప్లాట్ఫామ్స్ లో పెట్టిన డబ్బుల్లో 10% మాత్రమే జియో బిజినెస్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 90% Reliance Industries Limited uses such money to repay the liabilities of Reliance Industries Limited. అంటే అంబానీకు అప్పులు తీర్చడానికి అమ్ముతున్నాడు అంతే. జనాలు ఏమో తీసుకెళ్లి జియో ప్లాట్ఫామ్ జియో అంటున్నారు అంతే, కానీ అక్కడ జియోలో ఏం మిగలదు. లాస్ట్ కి అంబానీ అప్పులన్నీ తీర్చేస్తారు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు అంతే. వాడికి అప్పులు ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నిరికిస్తున్నాడు జియోలో. వాడికి నిజంగా జియో మీద అంత నమ్మకం ఉంటే వాడే ఉండేవాడు. అందరికి ఎందుకు అమ్మేస్తున్నాడు అంటే అది వర్కౌట్ అయ్యే పాలసీ కాదు, అంత సక్సెస్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. చాలా హెడ్ ఏక్స్ ఉంటాయి, కాంపిటీషన్ కూడా అంత ఈజీ కాదు. ఎయిర్టెల్ వాళ్ళు కూడా అంత ఈజీగా వదలరు వాళ్ళని. సో కాబట్టి కాంపిటీషన్ స్టిఫ్ గా ఉంటుంది. అంబానీ అప్పులు తీర్చడానికి జియోలో షేర్స్ అమ్ముతున్నారు. ఏమో మీకు అర్థమవుతుందా డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది? హలో అది. సో కాబట్టి దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎవరి దగ్గర నుంచి ఎవరికి డబ్బులు వెళ్తున్నాయంటే అంబానీ చెప్పేశాడు, నాకు 2021 కి నా బ్యాలెన్స్ షీట్ లో ఉన్న 1,50,000 కోట్ల అప్పు నేను తీర్చేస్తాను, 0 అయిపోతాను, డెట్ ఫ్రీ అని చెప్పాడు. చెప్పినట్టే చేస్తున్నాడు. అందరిని ఎత్తి మీద చేయబెట్టేస్తున్నాడు, అందరినీ ఇరికిచ్చేసి పారిపోతాడు అంతే. లాస్ట్ కి అందరినీ ఇరికిచ్చేసి జియోలో హీ విల్ బి ఎస్కేపింగ్.
ఓకే సారీ ఫేస్బుక్ గూగుల్ డబ్బులు ఇస్తారు, ఫేస్బుక్ గూగుల్ డబ్బులు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? జియో ప్లాట్ఫామ్స్ కి ఇస్తారు. దే విల్ గివ్ మనీ టు ద జియో ప్లాట్ఫామ్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది, ఈ మనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి వెళ్తుంది. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళకి ఎవరైతే క్రెడిటార్స్ లెండర్స్ ఉన్నారో, అప్పులోళ్ళు ఉన్నారో, ఆ అప్పులు తీర్చడానికి వెళ్తారు. అంటే ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులు, ఇక్కడ నుంచి అయితే మనీ వచ్చింది, ఎంత వచ్చిందో అప్రాక్సిమేట్ గా ఆల్మోస్ట్ 1 lakh crores దాకా వచ్చింది. 1 lakh crores దాకా వచ్చింది. 1,00,00,000 కోట్లు. అందులో 10% ఉంటాయి ఇక్కడ, రిమైనింగ్ 90% ఈ అప్పులు తీర్చేస్తాడు. ఇప్పుడు ఈ వ్యాపారంలో ఇరుక్కుంటుంది ఎవరు? వీళ్ళు. ఆ వ్యాపారంలో ఇరుక్కుంటారు. అంటే ఇప్పుడు దాకా జియో రిలయన్స్ ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు, అది వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడు. అదే ఆఫర్ ఫర్ సేల్ అంటే. ఒక కంపెనీలో మనం పెట్టుబడి పెట్టి వెనక్కి తీసుకెళ్ళిపోవడమే ఆఫర్ ఫర్ సేల్ అంటే. ఇప్పుడు వీళ్ళు పెట్టిన డబ్బుల వల్ల ఇది పెరుగుతుందమ్మా చెప్పండి. డబ్బులు లేవు కదా అక్కడ అసలు చెప్పాలంటే. హలో, లేదు సార్. అది పాయింట్. చదువుకున్న వాళ్ళు చూసుకోవాలి, వేరే వాళ్ళకి కాకపోయినా కనీసం మనం కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి మనమన్నా చూసుకోవాలి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సో ఇది ఆఫర్ ఫర్ సేల్ అంటే అది. ఇప్పుడు అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ కంపెనీ ఎవరు? జియో ఇస్ ద కంపెనీ. కంపెనీ ఎవరంటే జియో కంపెనీ. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు జియో రిలయన్స్ RIL వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు జియోకి, మా షేర్స్ మీరు పబ్లిక్ కి అమ్మండి అని. ఈ షేర్స్ ని వాళ్ళు ఫేస్బుక్ కి గూగుల్ కి అమ్మేస్తారు. అమ్మేస్తే డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి వీళ్ళకి ఇచ్చేస్తారు. అది ఆఫర్ ఫర్ సేల్ అంటే. మరి అర్థమైందా ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటన్నది? అర్థమైంది సార్. అది ఇది ఎగ్జిస్టింగ్ షేర్డర్స్ ఇస్తారు అనమాట. ఇది ఆఫర్ ఫర్ సేల్ అంటే. అంటే ఎగ్జిస్టింగ్ షేర్డర్స్ వచ్చి కంపెనీని రిక్వెస్ట్ చేస్తారు, సార్ మేము అమ్మాలి అనుకుంటున్నాము, మా దగ్గర మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఓకే రైట్. సో కాబట్టి ఇప్పుడు మా షేర్స్ ని మీరే పబ్లిక్ అమ్మండి అని అమ్మి పెడుతున్నారు అనమాట. అలా చాలా కంపెనీస్, నాట్ ఓన్లీ రిలయన్స్ జియో, SBI కార్డ్స్ కానీ చాలా కంపెనీస్ మీకు అలాగే ఉంటాయి. అలాంటి ఇష్యూసే ఉంటాయి. కానీ ఇన్వెస్టర్స్ కి తెలియట్లేదు. కంపెనీ బిజినెస్ డెవలప్ అవుతుంది అనుకొని పెడుతున్నారు, కంపెనీ బిజినెస్ డెవలప్ అవుతుంది అనుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. యూ హావ్ టు ఫోకస్ అబౌట్ దట్. విజయ్, నువ్వు గ్రూప్ లో ఉన్నావా? ఇంతకుముందు CA ఇంటర్ లా గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్, అందులో ఉన్నావా? లేదు సార్, అప్పుడు లైవ్ క్లాసెస్ విన్నా సార్. అదే లైవ్ క్లాసెస్, అందులో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం లైవ్ క్లాసెస్ వచ్చిన వాళ్ళందరికీ. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్ వస్తే పాస్ ఆన్ చేయడానికి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడానికి అని. నేను యాడ్ చేస్తాను, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తానులే. రోహిత్, నీ నంబర్ నాకు పంపించావు కదా, వాట్సాప్ మెసేజ్ చేసావు కదా ఇద్దరు నువ్వు? ఓకే. రవి, నీ నంబర్ ఒకసారి నాకు వాట్సాప్ చేయి, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకే సార్. నా నంబర్ ఉందా నీ దగ్గర? లేదు సార్, ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ మెటీరియల్ లో ఉంటుంది చూడు, మెటీరియల్ లో మీకు ఇచ్చిన మెటీరియల్ సైడ్ ఉంది కదా సార్? కాదు, మెటీరియల్ సరే చెప్తాను, చూసుకో, రాసుకో. 8858145554 ఇక్కడ రాస్తున్నాను చూడు. వాట్సాప్ చేయి, గ్రూప్ లో యాడ్ చేసి పంపిస్తాను ఇన్ఫర్మేషన్. ఓకే సార్. కనిపించిందా? కనిపించింది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అది. సో కాబట్టి ఆఫర్ ఫర్ సేల్ అంటే అదేమ్మా, ఏ కంపెనీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారో, ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్నది, ఇది పాయింట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఏంటి డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ హూ ప్రపోజెస్ టు సెల్ దేర్ షేర్స్. ఇప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ హూ ప్రపోజెస్ అంటే ఎవరైతే షేర్స్ అమ్మాలి అనుకున్నారో వాళ్ళు ఏం చేయాలి? కన్సల్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫస్ట్ కన్సల్ట్ ద డైరెక్టర్స్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ ద డైరెక్టర్స్ ఎవరెవరిని కన్సల్ట్ అవ్వాలి? ఎగ్జిస్టింగ్ మెంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ ద డైరెక్టర్స్. సార్ ఇలా మేము మీ కంపెనీలో 1 year బ్యాక్ మనీ ఇన్వెస్ట్ చేసాము, ఒక 8 నెలల క్రితం పర్చేజ్ చేసాము, ఇప్పుడు మాకు మీ కంపెనీలో ఉండాలని లేదు, మీరు అమ్మి పెట్టండి అని చెప్తారు. అది కన్సల్ట్ ద డైరెక్టర్స్. నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటేనమ్మా ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ఉంటాయి కొన్ని కాన్సెప్ట్స్. ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఎవరైతే స్టార్టింగ్ లో డబ్బులు పెట్టారో వాళ్ళు కంపెనీ డెవలప్ అయ్యేంత వరకు ఉంటారు. ఇంకా డెవలప్మెంట్ ఆగిపోయింది లేదా వాళ్ళకి డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పబ్లిక్ అమ్మేస్తారు. ఇప్పుడు మీరు చేసే పని అదే ఉంటుంది. ఏది వాటిని కాల్ మన ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ కంపెనీలో వాల్మార్ట్ వాళ్ళు డబ్బులు పెట్టారు. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఫ్లిప్కార్ట్ ప్రాఫిటబుల్ గా వచ్చింది అనుకోండి, వాల్మార్ట్ వాళ్ళు పబ్లిక్ షేర్స్ అమ్మేస్తాడు. ఫ్లిప్కార్ట్ షేర్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చి అమ్మేస్తాడు. అంటే వాల్మార్ట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ షేర్స్, ఫ్లిప్కార్ట్ ఈస్ ద కంపెనీ. సో వాల్మార్ట్ కి ఫ్లిప్కార్ట్ లో ఉన్న షేర్స్ ఫ్లిప్కార్ట్ పబ్లిక్ అమ్మేస్తారు అనమాట. అది
దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో మే కన్సల్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఎవరైతే అమ్మాలనుకున్నారో వాళ్ళ డైరెక్టర్స్ తో మాట్లాడి పర్మిషన్ ఇవ్వాలి, ఆథరైజ్ ద కంపెనీ. అంతే కదమ్మా, పబ్లిక్ కంపెనీ పబ్లిక్ అమ్ముతున్న షేర్స్ ఎవరివి? వాల్మార్ట్ సార్. అదే ఎగ్జిస్టింగ్ షేర్స్ కదా. అవును సార్, అవును సార్. కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా అమ్ముతుంది. ఇప్పుడు జియో వాళ్ళు ఫేస్బుక్ కి అమ్మిన షేర్స్ ఎవరివి? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కదా, హోల్డింగ్ కంపెనీ కదా. అవును సార్. అంటే మన షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ రవినో ఉన్నారు అనుకోండి, మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఫ్లిప్కార్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఫ్లిప్కార్ట్ లో అడుగుతున్నారు, సార్ ఒక 8 months బ్యాక్ మేము మీ కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేసాము, ఇప్పుడు మాకు మీ కంపెనీలో ఉండాలని లేదు, మేము వెళ్ళిపోతున్నాము, మా షేర్స్ మీరు ఎవరికన్నా అమ్మి పెట్టండి అంటారు. ఇప్పుడు మీ షేర్స్ కాబట్టి అవి అమ్మమని మీరే కదా కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలి. అవును సార్. అదే అక్కడ ఆథరైజ్ ద కంపెనీ అంటే. ఎగ్జిస్టింగ్ ఆథరైజ్ అంటే ఎవరికి దేనికోసం ఆథరైజేషన్ ఇస్తున్నారు, ఎవరికి దేనికోసం ఆథరైజేషన్ ఇస్తున్నారు అంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ కంపెనీకి ఆథరైజేషన్ ఇస్తున్నారు. దేనికి ఆథరైజేషన్? వాళ్ళ షేర్స్ అమ్మి పెట్టమని ఆథరైజేషన్ ఇస్తున్నారు. అది ఎలాగైతే మనం మామూలుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కి వాళ్ళు చెప్తాం కదా, నా ల్యాండ్ ఉంది బాబు అమ్మి పెట్టండి, నా ఫ్లాట్ ఉంది అమ్మి పెట్టని చెప్తారా చెప్పరా? చెప్తాం సార్. అలాగే ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవరంటే కంపెనీ, ఎగ్జిస్టింగ్ షేర్స్ సెల్లర్ అనమాట, ల్యాండ్ ఓనర్. సో ఎగ్జిస్టింగ్ షేర్స్ వచ్చి కంపెనీ చెప్తున్నారు నాకు షేర్స్ ఉన్నాయి ఎవరికైనా అమ్మి పెట్టండి అని పర్మిషన్ ఇస్తున్నాడు. అది సో ఎగ్జిస్టింగ్ షేర్ ఇస్ గివింగ్ పర్మిషన్ ఆర్ పవర్ టు ద కంపెనీ టు సెల్ హిస్ షేర్స్ టు ద పబ్లిక్. ఎగ్జిస్టింగ్ షేర్ ఇస్ గివింగ్ పవర్ ఆర్ పర్మిషన్ టు ద కంపెనీ టు సెల్ హిస్ షేర్స్ టు ద పబ్లిక్. అది నెక్స్ట్. ఇప్పుడు కంపెనీ పబ్లిక్ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేసుకున్నా అందులో రూపాయి కూడా కంపెనీకి రాదు కదా, మొత్తం ఎగ్జిస్టింగ్ షేర్స్ తిరిగి ఇచ్చేయాలి కదా. ఎస్ సార్ నో? కాబట్టి మరి పబ్లిక్ ఇష్యూ కైనా ఖర్చు కూడా వాళ్ళు ఎగ్జిస్టింగ్ షేర్స్ భరించాలి కదా. అంతే. అదే ఎగ్జిస్టింగ్ షేర్స్ కంపెనీకి రీంబర్స్ చేయాలి. కంపెనీ పబ్లిక్ కి అమ్మేటప్పుడు కంపెనీకి అయిన ఖర్చుని ఎగ్జిస్టింగ్ షేర్స్ కంపెనీకి రీంబర్స్ చేయాలి. అది they shall reimburse the company all expenses incurred by the company selling their shares to the public and they shall follow the prescribed procedure. అది prescribed procedure ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఇదే. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ అంటే ఇది రూల్ 8 లో ఉంది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. ప్రిస్క్రైబ్డ్ అంటే రూల్స్ అమ్మా, అంతే లేదు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడ చదువుతున్నప్పుడు యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అంటే రూల్స్ అని అర్థం. యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అంటే ప్రిస్క్రైబ్డ్ ఇన్ రూల్స్ అని. యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అంటే ప్రిస్క్రైబ్డ్ ఇన్ రూల్స్ అని. ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అంటే ఎక్కడ ప్రిస్క్రైబ్ చేశారు? రూల్స్ లో ప్రిస్క్రైబ్ చేశారు అని అర్థం. ఇక్కడ ఒకటే కాదు, కంపెనీస్ యాక్ట్ లో మీరు ఏ సెక్షన్ చదువుతున్నా యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అంటే ఎక్కడ వెతకాలి అంటే రూల్స్ లో వెతకాలి. అది కంపెనీస్ కి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ లో వెతకాలి. ఇక్కడ చూడండి, రూల్ 8 ఆఫ్ ద కంపెనీస్ ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ రూల్స్ 2014 అది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అంటే. ఓకే, అది వచ్చినప్పుడు చెప్తాం. ఫస్ట్ ఈ పాయింట్స్ అయితే అమ్మ, అది రీయింబర్స్ ద ఎక్స్పెన్సెస్, కన్సల్ట్ ద డైరెక్టర్స్, ఆథరైజ్ ద కంపెనీ, రీయింబర్స్ ద ఎక్స్పెన్సెస్. అది అంటే నేను బోర్డ్ లో చేసినవన్నీ డ్యూటీస్. ఎవరి డ్యూటీస్? ఎగ్జిస్టింగ్ షేర్స్ డ్యూటీస్. బోర్డ్ లో నేను చేసినవన్నీ ఎగ్జిస్టింగ్ షేర్స్ డ్యూటీస్. నేను బోర్డ్ లో హైలైట్ చేసినవన్నీ డ్యూటీస్. ఎవరి డ్యూటీస్? ఎగ్జిస్టింగ్ షేర్స్. ఎవరైతే ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే అమ్మాలి అనుకున్నారో వాళ్ళు ఏం చేయాలి? అమ్మే ముందు పూజ చేయాలి కదా, ఇది పూజ చేయాలి అంటే. కన్సల్ట్ ద డైరెక్టర్స్, ఆథరైజ్ ద కంపెనీ, రీయింబర్స్ ద ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, ఇప్పుడు కంపెనీ పబ్లిక్ డాక్యుమెంట్ ఇవ్వాలి కదా, దాన్నే ప్రాస్పెక్టస్ అంటున్నాం. అర్థమైందా? ఇక్కడ 2 సార్లు మీరు డీమ్డ్ ప్రాస్పెక్టస్ వాడతారు. ఇంతకుముందు ఒకసారి ఇష్యూ హౌస్ దగ్గర వాడారు, ఇప్పుడు ఇంకొకటి వాడుతున్నాం. ఇక్కడ ఏంటి? కంపెనీ పబ్లిక్ ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్ ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటున్నాం. అది కంపెనీ పబ్లిక్ ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్ ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటున్నాం. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. కంపెనీ పబ్లిక్ ఇచ్చిన డాక్యుమెంట్ మనం డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటున్నాం. నెక్స్ట్, అప్లికబుల్ ప్రొవిజన్స్ చూడండి. ఆల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ అండ్ లయబిలిటీస్ ఫర్ మిస్స్టేట్మెంట్స్ షల్ అప్లై టు డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఇది కూడా ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా. నార్మల్ ప్రాస్పెక్టస్ కి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో డీమ్డ్ ప్రాస్పెక్టస్ కూడా అదే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. డీమ్డ్ అని చెప్పింది అందుకనే, డీమ్డ్ అంటే అది అలా భావిస్తున్నాము అని, అలా భావిస్తున్నారు కాబట్టి అన్ని ప్రొవిజన్స్ అప్లై చేయాలి. అది అర్థమైందా? నెక్స్ట్, ఈ పాయింట్స్ చూడండి, లుక్ అట్ దిస్ పాయింట్స్. ఏంటి అంటే ఈ మినిమం సబ్స్క్రిప్షన్ ఉంది, మినిమం అప్లికేషన్ వాల్యూ ఉంది. చూడండి, నార్మల్ గా కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేసిన అనుకున్నాం, ఆఫర్ ఫర్ సేల్ కాదు, కంపెనీ కోసమే, కంపెనీ వ్యాపారం డెవలప్ చేయడానికి కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే రూల్స్ ఉంటాయి మనకి, సెబీ రూల్స్. ఏంటి ఆ రూల్స్ అంటే 90% సబ్స్క్రిప్షన్ అన్న వస్తేనే షేర్స్ అలాట్ చేయాలి, లేకపోతే కలెక్ట్ చేసుకున్నామని రీఫండ్ చేయాలి. ఎందుకు ఆ ప్రొవిజన్ అంటే లాజిక్ ఇస్ సింపుల్.
కంపెనీ ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, 100 కోట్లు ఖర్చు అవుతుంది, 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావాలి ఆ బిజినెస్ చేయాలంటే. పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేస్తారు, అందులో 30 crores మనీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆ 30 crores తో వ్యాపారం మొదలు పెట్టకూడదు, ఎంత వస్తే అంత వచ్చింది చాలే అని. ఇన్సఫిషియెంట్ క్యాపిటల్ తో బిజినెస్ స్టార్ట్ చేస్తే లాసెస్ వస్తాయి. అప్పుడు ఆల్రెడీ పెట్టిన 30 కోట్ల వాళ్ళు కూడా నష్టపోతారు. ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? 100 కోట్లు పెట్టాల్సిన చోట 30 కోట్లు పెట్టారనుకోండి, సరిపోదు. ఫిక్స్డ్ అసెట్స్ కావాలి, కరెంట్ అసెట్స్ కావాలి, అంతా ఉండాలి. సో 100 కోట్లకు పబ్లిక్ ఇష్యూ చేస్తే 30 కోట్లే మీకు వచ్చే కలెక్షన్స్. అంటే మీరు చేయలేరు వ్యాపారం 30 కోట్లతోటి. ఎవరో తెలియక అమాయకులు ఇచ్చి ఉంటారు 30 కోట్లు, లేదా బ్లాక్ మనీ ఉంటే ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకు నష్టం జరుగుతుంది అనమాట, మీరు ఆ మిడిమిడి క్యాపిటల్ తోటి, తక్కువ క్యాపిటల్ తోటి వ్యాపారం చేస్తే. కాబట్టి ఏం చెప్తారు, 90% అన్న అమ్ముడుపోతేనే అమ్మాలి, లేకపోతే అమ్మకూడదు అని. అర్థమైందా? సెబీ కంపెనీకి చెప్పింది ఏంటంటే, మీరు షాప్ లో పెట్టుకోండి సరుకు, 90% కన్నా సరుకు పోతే అమ్మడండి, లేదంటే సరుకు అమ్మకండి. అక్కడ సరుకు అంటే షేర్స్. అది కంపెనీ 90% అన్నా అమ్మాలి, లేకపోతే అసలు అమ్మకూడదు. ఏదైనా అమ్మితే 90% ఆర్ అబోవ్ అమ్మాలి, లేకపోతే అసలు అమ్మకూడదు. అది ఎవరైనా 90% కన్నా తక్కువ అమౌంట్ ఇస్తే వెనక్కి ఇచ్చేసారు, తిరిగి ఇచ్చేసారు. అది ఎందుకు ఆ ప్రొవిజన్ పెట్టారో లాజిక్ అర్థమైంది కదా. తక్కువ క్యాపిటల్ తో కంపెనీ వ్యాపారం చేయలేదు కాబట్టి, తక్కువ క్యాపిటల్ వస్తే వ్యాపారం మొదలు పెట్టకుండా తిరిగి ఇచ్చేస్తున్నారు. అది బానే ఉంది. కానీ ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ లో కంపెనీ 100 కోట్లు అమ్మాలి అనుకుంటే 30 కోట్లు వచ్చాయి అనుకోండి, ఆ 30 కోట్లు తీసుకెళ్లి ఎగ్జిస్టింగ్ షేర్స్ కదా ఇస్తాం. హలో, అవును సార్. అంటే ఇక్కడ కంపెనీ 100 ఎగ్జిస్టింగ్ షేర్స్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, అవి పబ్లిక్ ఇచ్చారు. పబ్లిక్ లో అందులో 30 crores పర్చేజ్ చేశారు అనుకోండి. ఇప్పుడు దానివల్ల కంపెనీకి జరిగే నష్టం ఏం లేదు కదా. 100 కోట్లు అమ్ముడిపోతే 100 కోట్లు ఎగ్జిస్టింగ్ షేర్స్ వస్తాయి, 10 కోట్లు అమ్ముడిపోతే 10 కోట్లు ఎగ్జిస్టింగ్ షేర్స్ వస్తాయి. అంటే దీనివల్ల కంపెనీకి వచ్చే నష్టం ఏం లేదు, అవునా? ఎన్ని షేర్స్ సేల్ అయినా దానివల్ల కంపెనీకి వచ్చే నష్టం ఏం లేదు. అర్థమైందా? ఫుల్ సేల్ అవ్వచ్చు, అసలు ఏం సేల్ అవ్వకపోవచ్చు, 5% సేల్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మినిమం సబ్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు అంటున్నాం. ఇక్కడ చూడండి, షల్ నాట్ అప్లై కదా పైన రాస్తున్నామా. అంటే నేను మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, ఎందుకు అప్లై కాదు అని. అర్థమైందా? నార్మల్ గా అయితే కంపెనీ కోసం డబ్బులు రైజ్ చేసినప్పుడు అయితే తక్కువ క్యాపిటల్ ఉంటే బిజినెస్ సరిగ్గా చేయలేము కాబట్టి మినిమం సబ్స్క్రిప్షన్ అప్లికబుల్ అవుతాయి. కానీ ఇక్కడ కంపెనీకి జరిగే నష్టం ఏం లేదు. అంటే సబ్స్క్రిప్షన్ తక్కువ వచ్చినా సరే కంపెనీకి జరిగే నష్టం లేదు. ఎవరు నష్టపోతారు? ఎగ్జిస్టింగ్ షేర్స్ నష్టపోతారు. కాబట్టి ఇక్కడ అది అప్లికబుల్ కాదనమాట. నెక్స్ట్, నార్మల్ గా కంపెనీ పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మీరు సిపిటీలో చదువుకొని ఉంటారు, 25% అప్లికేషన్ అని, 25% అలాట్మెంట్ అని, 25% ఫస్ట్ కాల్ అని, 25% సెకండ్ కాల్ అని. గుర్తొస్తున్నాయా? కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మొత్తం అమౌంట్ ఒకేసారి కలెక్ట్ చేసుకుంటారు. కంపెనీ కోసం కంపెనీ డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇన్స్టాల్మెంట్ లో కలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ షేర్స్ కదా, వాళ్ళ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోవాలనే ఉన్నారు. వాళ్ళకి మరి మీరు ఇన్స్టాల్మెంట్స్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. అది కాబట్టి ఇక్కడ మినిమం అప్లికేషన్ ఉండదు, మొత్తం అమౌంట్ కట్టేసేయాలి, మొత్తం అమౌంట్ కట్టాలి. ఎవరు కట్టాలి? పబ్లిక్ కట్టాలి. ఎవరైతే పబ్లిక్ ఎగ్జిస్టింగ్ షేర్స్ కొంటున్నారో వాళ్ళు మొత్తం అమౌంట్ కట్టాలి. అదే కంపెనీ ఇష్యూ చేసింది అనుకోండి, ఇన్స్టాల్మెంట్ లో కట్టచ్చు. ఏమో పాయింట్ అర్థమైందా? ఓకే సార్. ఎవరు పబ్లిక్, ఎవరైతే పబ్లిక్ కొన్నారో, మీలా నాలా ఎవరైతే పబ్లిక్ కొన్నారో, మనం కంపెనీకి డబ్బులు ఇస్తే ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వచ్చు. మనం కంపెనీకి ఇవ్వట్లేదు, ఎవరికి ఇస్తున్నామో? ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఇస్తున్నాం, ఫుల్ ఇచ్చేసేయాలి, నో ఇన్స్టాల్మెంట్. కాబట్టి అది మినిమం అప్లికేషన్ వాల్యూ అనేది అప్లికబుల్ కాదు. మినిమం అప్లికేషన్ వాల్యూ అనేది అప్లికబుల్ కాదు. ఇంకొక పాయింట్, నెక్స్ట్, నార్మల్ గా కంపెనీ పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేస్తే ఆ మనీని ఎలా ఖర్చు పెట్టారు, బిల్డింగ్ ఎంత ఖర్చు పెట్టారు, ల్యాండ్ కి ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ రిపోర్ట్ ఇవ్వాలి. యూటిలైజేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సెబీకి ఇవ్వాలి. అర్థమైందమ్మా? ఎవరెవరికి ఏం రిపోర్ట్ ఇవ్వాలంటే, కంపెనీ పబ్లిక్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకున్న తర్వాత కంపెనీ సెబీకి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని యూటిలైజేషన్ రిపోర్ట్ అంటాం. ఏంటిది? యూటిలైజేషన్ రిపోర్ట్ అంటాం. అది ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు? కంపెనీ సెబీకి యూటిలైజేషన్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఏం రాస్తాం ఆ రిపోర్ట్ లో? సరే, ఇలా ఒక 500 కోట్లు కలెక్ట్ చేసాము, అందులో 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నాము, 200 కోట్లు పెట్టి మెషనరీ కొన్నాము అని డీటెయిల్స్ రాస్తారు. ఎలా వాడుకున్నారు, పబ్లిక్ నుంచి తెచ్చిన డబ్బులు ఎలా వాడుకున్నారో రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆఫర్ ఫర్ సేల్ అంటే అందరికీ తెలిసిందే కదా ఎలా వాడుకుంటారు. పబ్లిక్ నుంచి కంపెనీకి వచ్చిన డబ్బులు కంపెనీ ఏం చేస్తారమ్మా? హలో సార్. పబ్లిక్ నుంచి కంపెనీకి వచ్చిన డబ్బుల్ని కంపెనీ ఏం చేస్తారు? ఎగ్జిస్టింగ్ షేర్స్ కి ఇచ్చేస్తారు. అదే కదా ఇప్పుడు దాకా చెప్పింది. అవును సార్. అదే కదమ్మా చెప్పింది. అంటే కంపెనీ ఇప్పుడు జియో ప్లాట్ఫామ్ వాళ్ళు ఫేస్బుక్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు ఎవరికి ఇచ్చారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కదా. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసింది. అంటే ఆఫర్ ఫర్ సేల్ లో పబ్లిక్ కంపెనీకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎగ్జిస్టింగ్ షేర్స్ కి వెళ్తాయన్నది లీగల్ ప్రొవిజన్.
ఇంకా దానిలో చెప్పేది ఏముంది, కంపెనీ ఎందుకు ఖర్చు పెట్టారని చెప్పాల్సిన అవసరం లేదు కదా, Yes, sir. కాన్సెప్ట్ లోనే ఉంది కదా, మా కాన్సెప్ట్ లోనే క్లియర్ గా అర్థమవుతుంది కదా. Okay, sir. హలో సార్, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అది సో అదే అవసరం లేదు, రిపోర్ట్ ఆఫ్ యూటిలైజేషన్ అనేది అవసరం లేదు. అది నెక్స్ట్, ఎనీ అదర్ ప్రొవిజన్ ఆర్ ఇన్ఫర్మేషన్ విచ్ కెనాట్ బి కంప్లీట్ ఆర్ గ్యాదర్ బై ద ఆఫరర్ విత్ డీటెయిల్ జస్టిఫికేషన్. అంటే ప్రాస్పెక్టస్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వలేకపోతే కెనాట్ బి కంపైల్డ్. అంటే ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్ లో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోయామని జస్టిఫికేషన్ ఇవ్వాలి. కెనాట్ బి కంప్లైడ్, ఇన్ఫర్మేషన్ కెనాట్ బి కంప్లైడ్, కెనాట్ బి కంపైల్డ్ ఆర్ గ్యాదర్డ్. కంపైల్డ్ బదులు గ్యాదర్డ్ రాసుకుంటారు, మీకు అర్థమవుతుంది. ఓకే, కెనాట్ బి గ్యాదర్డ్ అంటే ప్రాస్పెక్టస్ లో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా ఇవ్వకపోతే, గ్యాదర్ చేయలేకపోతే అప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటున్నాం. అర్థమైందా? ఓకే సార్. సెబీ వాళ్ళు చెప్పారు ప్రాస్పెక్టస్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని, మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు, అదే రాయాలి ప్రాస్పెక్టస్ లో. ఎందుకు మనం ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాస్పెక్టస్ లో ఇవ్వలేదు, జస్టిఫికేషన్ రాయాలి. మా దగ్గర డేటా లేదు కాబట్టి మేము ఇవ్వలేదు అని రాయాలి. ఓకే, అది ఓకే సార్. నెక్స్ట్, ఇదే మా ఆఫర్ ఫర్ సేల్ అంటే ఇది పాయింట్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇప్పుడు దాకా ఒకసారి కూడా అడగలేదు. ఇంకొక డీమ్డ్ ప్రాస్పెక్టస్ సెక్షన్ 25 ఉంది, అది అడిగారు. ఇది ఇప్పుడు దాకా అడగలేదు. సెక్షన్ 28 వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి చదువుకోండి అమ్మా. ఓకే, ఓకే, బాయ్, సీ యూ. బాయ్ సార్.